నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగ పురుషుడిగా మారిపోతున్నారా 2014లో టీడీపీ బీజేపీలతో పొత్తు పెట్టుకొని ఒక్క చోట కూడా పోటీ చేయకుండా మిత్రపక్షాలనే అన్ని సీట్లలో పోటీ చేయించారు. ఇప్పుడు కూడా అదే పంథాలో పోతున్నారా? స్థానిక ఎన్నికల్లో ఊహించని విజయాలు సాధించి మాంచి ఊపు మీదున్న జనసేనను తిరుపతి ఉప ఎన్నిక బరిలో ఎందుకు నిలపడం లేదు? ఇప్పుడిప్పుడే జవసత్వాలు నింపుకుంటోన్న జనసేన కిడ్నీలు తీసి బీజేపీకి అమర్చే ప్రయత్నం చేస్తున్నారా? రాజకీయాల్లో చాకచక్యంగా వ్యవహరించడంలో సేనాని మరోమారు ఫెయిల్ అయ్యారా అన్న విషయాలపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. పురాణాల్లో కర్ణుడి గురించి విన్నాం. ఉన్న సంపద అంతా దానం చేయడం, తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా త్యాగాలకు ప్రతిరూపంగా మారడం కర్ణుని నుండే చూసాం. అదే తరహాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు సంపాదించిందంతా దానం చేస్తూ ఇంకోవైపు పార్టీ టికెట్లు త్యాగం చేస్తూ కలియుగ కర్ణుడిగా మారిపోతున్నారా? ఎందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ త్యాగాలకు ప్రతిరూపంగా మారుతున్నారు? తననే నమ్ముకుని ఉన్న జన సైనికులకు ఏం సమాధానం చెబుతారు? ఇలాగే కంటిన్యూ అయితే పార్టీ నిర్వీర్యం అవ్వక తప్పదా? అలవాటైన రీతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి చేతులెత్తేశారు. తొందరలో జరగబోయే తిరుపతి లోక్సభ సీటులో పోటీ నుండి జనసేన స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు స్వయంగా పవన్ ప్రకటించారు. తిరుపతి నగర విస్తృత అభివృద్ధి కోసం పోటీ చేసే అవకాశం బీజేపీకి ఇచ్చినట్లు పవన్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. జనసేన పోటీ చేయడమా లేకపోతే నగరాన్ని అభివృద్ధి చేయడమా అనే ప్రశ్న వచ్చినప్పుడు అభివృద్ధినే తమ పార్టీ కాంక్షిస్తున్నట్లు చెప్పుకున్నారు. విచిత్రం ఏమిటంటే జీహెచ్ఎంసీ తరహాలోని తిరుపతిలో కూడా బీజేపీ పోరాడుతుందని పవన్ ప్రకటించడం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుపతి సీటులో పోటీ విషయంలో మొదటి నుండి కూడా బీజేపీ ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. పవన్తో సంబంధం లేకుండానే బీజేపీని ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతోందని స్వయంగా సోము వీర్రాజే చెప్పేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే ఆ మధ్య తిరుపతిలోనే జరిగిన 2 రోజుల పార్టీ సమావేశంలో అధికారికంగా బీజేపీ ప్రచారాన్ని కూడా ప్రారంభించేశారు. కాకపోతే తర్వాత పవన్ నుండి వచ్చిన అభ్యంతరాల కారణంగా ప్రచారాన్ని బీజేపీ ఆపేసింది. తిరుపతి సీటులో పోటీ చేసే అవకాశం బీజేపీకి వదులుకున్న కారణంగా పవన్ మరోసారి ఫెయిల్ అయినట్లే అని విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే తిరుపతిలో పోటీ చేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు వదులుకునేది లేదని కమలం పార్టీ నేతలు ఎప్పటి నుండో చెబుతున్నారు. అసలు పోటీ విషయంలో 2 పార్టీల నుండి ఒక కమిటీని నియమిస్తామని జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పింది కూడా కంటి తుడుపు మాత్రమే. మొత్తానికి ముందు గంభీరంగా ప్రకటన చేయడం, తర్వాత తుస్సుమనడం పవన్కు మామూలే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మరోమారు మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పోటీలో జనసేన అభ్యర్థుంటే ఎన్నికల ఖర్చు, ప్రచారం లాంటివన్నీ సమస్యలే. ఎందుకంటే జనసేన అభ్యర్థికి బీజేపీ ఖర్చు పెడుతుందని అనుకోవడం కేవలం భ్రమ మాత్రమే. అలాగే మోడీ, అమిత్ షాలు ప్రచారానికి రావాలన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటే ఖర్చుకు వెనకాడాల్సిన అవసరం లేదు. అలాగే నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, బండి సంజయ్ లాంటి వాళ్ళు ప్రచారానికి వచ్చే అవకాశం ఉంది. పోటీ అవకాశాన్ని లాగేసుకున్నంత మాత్రాన జనసేన అధినేత చేయగలిగేది కూడా ఏమీ లేదు. పొత్తు ధర్మాన్ని అనుసరించి ప్రచారానికి పవన్ పాల్గొంటారు. ఎందుకంటే పవన్కు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. మొత్తానికి అన్ని యాంగిల్స్లోనూ బీజేపీ అగ్రనేతలు పవన్ను ఇరికించేసుకున్నారు. అందుకని భేటీలో ఏం జరిగిందో ఏమో పోటీ నుండి జనసేన తప్పుకున్నట్లు స్వయంగా పవన్తోనే ప్రకటింపచేశారు. విషయం ఇప్పుడు అధికారికం. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచేది బీజేపీ అభ్యర్థి. మిత్రపక్షం జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తుంది. తిరుపతి ఉప ఎన్నిక నుంచి బీజేపీ విజయపు నడక ప్రారంభమవుతుందని బీజేపీ చెబుతోంది. బీజేపీ జాతీయ నేత మురళీధరన్ ఈ ప్రకటన చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్తో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దేవధర్ సమావేశమైన సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికపై చర్చించారు. ఈ చర్చలు సత్ఫలితాన్నిచ్చాయని, బీజేపీ అభ్యర్థిని బరిలోకి దించడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రకటించేశారు. ఇప్పుడంటే ఇది అధికారిక ప్రకటన అయ్యింది, కానీ నిజానికి తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబడేది బీజేపీ అభ్యర్థేనని గతంలోని అందరికీ తెలిసిపోయింది. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు ఇలా పలువురు బీజేపీ నేతలు గతంలోనే తిరుపతి ఉప ఎన్నికపై స్పష్టత ఇచ్చారు. అయితే బీజేపీ అత్యుత్సాహం నేపథ్యంలో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేసేసరికి జనసేనాని పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. జాతీయ నాయకత్వంతో మాట్లాడదాం అని పార్టీ నేతలకు పవన్ నచ్చజెప్పారు. ఆ తర్వాత పలుమార్లు ఈ విషయమై రెండు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. ఒక్కటి మాత్రం నిజం, పంచాయతీ ఎన్నికల్లో ఊహించని ప్రభావం చూపిన జనసేనను కాదని బీజేపీనే బరిలోకి దిగడం ఖచ్చితంగా జనసేన శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. జనసేన అభ్యర్థిని నిలబెట్టకపోతే ఎన్నికల్నే బహిష్కరిస్తామంటూ ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు అప్పట్లో ఓ సమావేశం పెట్టుకుని తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయినా గాని బీజేపీ జనసేనను పక్కన పెట్టడం ఆశ్చర్యకరమంటున్నారు పరిశీలకులు. ఎవరు నిలబడినా గెలిచే స్థాయిలో పోరాడాల్సిందే అని జనసేనాని ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తుందా, వైసీపీని ఓడించే స్థాయిలో బీజేపీకి చిత్తశుద్ధి ఉంటుందా అన్నది మాత్రం వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలతో ముఖ్యంగా జన సైనికులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీ కోసం పోటీ నుంచి వైదొలిగిన జనసేన తిరుపతిలోనూ అదే దారి పట్టడంతో జన సైనికులు ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో బీజేపీ కన్నా జనసేన ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలను పొందింది. అయినప్పటికీ జనసేన సీటును బీజేపీకి త్యాగం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలోకి దిగి మరీ వెనక్కి తగ్గిన జనసేనాని పవన్ కళ్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ మొన్నటిదాకా పట్టుబట్టారు. కేంద్రంలోని హోంమంత్రి అమిత్ షా సహా జేపీ నడ్డాను కలిసి ఒత్తిడి తెచ్చారు. అయినా కూడా పవన్ పార్టీకి సీటు దక్కలేదు. దీంతో మరోసారి త్యాగపురుషుడిగా బీజేపీ ముందు నిలబడ్డ పవన్ను చూసి జన సైనికులు తట్టుకోలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్న బీజేపీపై ఏపీ ప్రజల్లో పీకల్లోతు కోపముంది. ఆ కోపంతో బీజేపీని ఖచ్చితంగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంత వేడిలో జనసేనను కాదని బీజేపీ సాహసం చేస్తుందనే చెప్పాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తేలిపోగా జనసేన మెజారిటీ సీట్లు సాధించింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని వెనక్కు నెట్టి మరీ సీట్లు దక్కించుకుంది. బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే తిరుపతి ఎంపీ సీటులో కనుక జనసేన పోటీ చేస్తే ఆ ప్రభావం వేరుగా ఉండేది. కానీ బలం లేని బీజేపీ బరిలో ఉండడంతో జనసేన నాయకులు సైతం నిరాశ చెందుతున్నారు. రాజకీయాలలో హత్యలే కాదు, ఆత్మహత్యలు కూడా ఉంటాయి. తొందరపాటు అయితేనేమి, రాజకీయ అవగాహనలేమి అయితేనేమి, గతంలో ఎంతో మంది నేతలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు వారి రాజకీయ జీవితాలను నామరూపాలు లేకుండా చేశాయి. మరి ఇప్పుడు పవన్ రాజకీయ భవిష్యత్ ఎలాంటి మలుపులు తిరగనుంది? తిరుపతి బరిలో బీజేపీ నెగ్గేనా? జన సైనికులు ఏమంటున్నారు? పార్టీ భవిష్యత్తు దృష్ట్యా తిరుపతిలో బీజేపీకి అవకాశం ఇస్తున్నామని, భవిష్యత్తులో జనసేన బలపడేందుకు ఇదో చక్కటి మార్గమని, అందుకే ఈ త్యాగానికి పాల్పడుతున్నామంటూ పవన్ బహిరంగ లేఖ రాశారు. దీంతో మరోసారి పవన్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మొదటి నుంచి బీజేపీ జనసేనను ఇదే విధంగా మభ్యపెడుతూ తమకు అనుకూలంగా జనసేనను ఉపయోగించుకుంటున్న పవన్ ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారని, ప్రతిసారి బీజేపీ కోసం జనసేన మాత్రమే త్యాగం చేస్తోంది తప్ప
జనసేన కోసం బీజేపీ ఏ ప్రయత్నం చేయడం లేదని, కనీసం బీజేపీ అగ్రనేతల అపాయింట్మెంట్ కూడా పవన్కు లభించడం లేదని, అయినా పవన్ మాత్రం బీజేపీకి దూరం అయ్యేందుకు ఇష్టపడకుండా త్యాగానికి అలవాటు పడ్డారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొదట్లో పోరాటానికి దిగుతామని హడావిడి చేసినా ఢిల్లీ పెద్దల ఆదేశాలతో సైలెంట్ అయిపోయారు. దేశ సమగ్రత కోసం బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పవన్ ప్రకటించేశారు. ఇలా ప్రతి దశలోనూ పవన్ బీజేపీ కోసం జనసేన రాజకీయ ఎదుగుదలను పణంగా పెడుతున్నట్టుగా కనిపిస్తోందని సొంత పార్టీలోని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదంతా దేశం కోసం, ధర్మం కోసం తప్పదు అనే సందేశాలు మాత్రం జనసేన పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. తిరుపతిలో మనం బీజేపీ అభ్యర్థిని బలపరుస్తున్నాం. మనం బలపరిచిన బీజేపీ అభ్యర్థి బరిలో ఉంటారని అది చాలామందికి మనస్తాపం కలిగించిన విషయం. అది ఎందుకంటే అక్కడ లక్షల మంది బలిజలు ఉన్నారు. ముఖ్యంగా దళితులు పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు. ఇంతమంది ఉంటుండగా చక్కగా గెలవాల్సిన సీట్ని మనం బీజేపీకి ఎందుకు ఇస్తున్నామన్నది చాలామందిలో ఉన్న ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, మొన్న తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ని బీజేపీ జనసేన నిలబెట్టలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచించాలి. అక్కడ జన సైనికులు పోటీ చేయడానికి జన సైనికులు లేక కాదు, వేరు మహిళలు లేక కాదు, పోటీ చేసిన వారిని ఎన్ని రకాలుగా హింసలు పెట్టారన్నది అక్కడ స్థానిక పోలీసులతో కలిసి బలవంతంగా నామినేషన్లు విత్డ్రా చేయించిన పరిస్థితి. అలాగే నామినేషన్లు వేసిన వారిని కిడ్నాప్ చేసిన పరిస్థితి. నామినేషన్ వేసిన అభ్యర్థి, అలాగే అతన్ని ప్రపోజ్ చేసిన అభ్యర్థి కూడా అడవుల్లో దాక్కున్న పరిస్థితి. దీని నుంచి పైకి రావాలంటే కేంద్ర సహాయం కావాలి. జనసేన పోటీ చేస్తుంది, మీరు వచ్చి సాయం చేయండి అంటే చెయ్యొచ్చు, కానీ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోరు. ఎందుకంటే ఎలక్షన్స్లో చూస్తుంటాం, మనకి జనసేనకి అభ్యర్థికి ఇస్తే తిరిగినంత అంతే హుషారుగా బీజేపీ అభ్యర్థికి మనం చేయలేం, వేరే పార్టీ అభ్యర్థికి మనం చేయలేం, కొంతమంది తగ్గుతారు. అలాగే ఈ విషయం ఏమంటే, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఒక మాట, రాష్ట్రంలో అరాచక శక్తుల పీచ మనచడానికని. ఎంత అరాచకం అంటే, స్టీల్ ప్లాంట్లో మన గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అన్నారు. అదే హై స్కూల్లో 5 గంటలకు ఎలక్షన్ అయిపోతే 8:30 వరకు ఆ బాక్స్ లోపలుండి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓట్లు వేసుకొని సీల్ చేసుకొని పట్టుకెళ్లారు. వీడియోలు తీసి పెట్టాను నేను, మీరు చూశారు. ఇదే పరిస్థితి జరుగుతుంది. అంటే 2 కార్పొరేట్ అభ్యర్థులు పెట్టలేని పరిస్థితి నుంచి అన్ని బూతులకి బూత్ ఏజెంట్లు పెట్టాలి కదా. మనం తిరుపతిలో ఉన్నామా? మనం నెట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, వాట్సాప్లో కూర్చొని బోల్డ్ అని చెప్తాం. ఫిజికల్గా ఫీల్డ్లో ఎంతమంది వెళ్తున్నారు, వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కల్లారా చూసిన వాడిగా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నది కార్యకర్తల గురించి, జన సైనికుల గురించి, ముఖ్యంగా తిరుపతిలో ఉన్న కార్యకర్తలని, జన సైనికుల్ని వాళ్ళ ప్రాణాలకు ముప్పు రాకుండా, వాళ్ళకి ఆపద రాకుండా ఉండడం గురించి తీసుకున్నారు. నా పేరు బుర్రేశెట్టి శ్రీకాంత్ అండి, మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులను. తిరుపతిలో పార్లమెంట్లు మన ఎన్నికలు పవన్ కళ్యాణ్ గారు మన ప్రకటించారండి బీజేపీకి ఇమ్మని చెప్పి. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సెంట్రల్ పార్టీ కాబట్టి, ఎంపీ సీటీ సెంట్రల్కి సంబంధించిన విషయం కాబట్టి బీజేపీ పార్టీకి ఇస్తే చాలా ఆనందంగా ఉండాలని మేము కూడా చాలా ఆనందంగా వ్యక్తపరిచాం. అదే ఎమ్మెల్యే పోస్ట్ అయితే, ఎమ్మెల్యే అయితే కంపల్సరీ జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అభ్యర్థి ఎవరో ఒకరు పోటీ చేసేవారు. అది ఎంపీ స్థానం కాబట్టి మన బీజేపీ గవర్నమెంట్ ప్రజెంట్ ఉంది కాబట్టి అక్కడైతే కరెక్ట్గా సెట్ అవుద్దని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం చూస్తుంటే పాత దేవదాసు సినిమాలోని ఓ పాట గుర్తుకొస్తోంది. దాంట్లో హీరోయిన్ పార్వతి అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశ నిరాశేనా, మిగిలేది చింతేనా అంటూ బాధగా పాడుతుంది. పవన్ ఇప్పుడు ఏం పాట పాడుకుంటున్నాడో తెలియదు గాని రాజకీయ నాయకుడు కాబట్టి బలవంతంగా బాధను దిగమింగుకుంటున్నాడు. వాస్తవానికి పవన్ బీజేపీతో ఎప్పుడైతే జత కట్టాడో అప్పటి నుంచి నోరు కట్టేసుకుని కూర్చుంటున్నాడంటున్నారు విశ్లేషకులు. ఒక విధంగా చెప్పాలంటే స్వేచ్ఛ కోల్పోయాడు.
ఆయన ఒకప్పుడు బీజేపీని తిట్టిన తిట్లకు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు అసలు పొంతనే లేదు. అవును, ఒపీనియన్స్ మార్చుకోనివాడు రాజకీయ నాయకుడు కాలేడు కదా. పవన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓ సందర్భంలో ముఖ్యమంత్రి కాకుండా నన్నెవ్వరూ ఆపలేరు అన్నారు. కానీ పోటీ చేసిన 2 స్థానాల్లో ఓడిపోయారు. అది ఆయన స్వయంకృతాపరాధం. జనసేన తరపున ఒకే ఒక అభ్యర్థి గెలవగానే యమ సంతోషపడిపోయారు. కానీ మొదట్లోనే పవన్ కు హ్యాండ్ ఇచ్చి జగన్ కు జై కొట్టారు రాపాక. పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలలో ఒకటిగా ఉన్నారు. తాను 2 స్థానాల్లో ఓడిపోవడం మొదటి నిరాశ అయితే, రాపాక చేజారిపోవడం రెండో నిరాశ. బీజేపీతో జతకట్టి ఏమీ మాట్లాడలేకపోవడం మూడో నిరాశ. ఆ మధ్య జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడి పాపం అభ్యర్థులను కూడా డిసైడ్ చేశారు. కానీ బీజేపీ అడ్డుకట్ట వేసింది. ఈ విషయంలో పవన్కు నిరాశ కలిగినా బీజేపీ పోటీ చేయడమే మంచిదైందేమో. టీఆర్ఎస్ అహంకారం మీద దెబ్బ కొట్టింది. జనసేన పోటీ చేసుంటే ఆ స్థాయిలో సీట్లు వచ్చేవో కాదో తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఇస్తామని మాటిచ్చి పవన్ను శాంతింపజేశారు. కానీ ఇప్పుడు అక్కడ నిరాశ ఎదురైంది. కానీ అది బయటకు ప్రదర్శించకుండా బీజేపీ పోటీ చేయడమే రైట్ అన్నట్లుగా మాట్లాడారు. ఇక తిరుపతి స్థానానికి బీజేపీ మద్దతు ఇవ్వడానికి గల కారణాలను వివరిస్తూ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు. ముందుగా తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే విషయంపై పలు దఫాలుగా అటు బీజేపీ జాతీయ నాయకత్వంతో ఇటు రాష్ట్ర నాయకత్వంతోనూ చర్చలు జరిగాయని చెప్పిన పవన్, ఆధ్యాత్మిక నగరంగా ఉన్న తిరుపతిని అభివృద్ధి చేస్తామని బీజేపీ బలమైన హామీ ఇచ్చిందని, తిరుపతి అభివృద్ధి రాష్ట్రానికి జరిగే మేలు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దానికి తోడు ఇటీవలి కాలంలో ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి స్థానంలో బీజేపీ నిలబడడం సముచితంగా ఉంటుందని భావించినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ఆగడాలకు ధీటైన సమాధానం చెబుతామని, జీహెచ్ఎంసీ ఎన్నికల మాదిరిగా తిరుపతి ఉప ఎన్నిక కూడా జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని బీజేపీ నాయకులు హామీ ఇచ్చిన కారణంగా ఈ సీటు బీజేపీకి వదులుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇటీవల కొంతకాలంగా జనసేన అభిమానులు తిరుపతిలో జనసేనకి సీట్ ఇవ్వకపోతే తాము బీజేపీకి మద్దతు ఇవ్వమని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వారిని సముదాయించే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లు లేఖలో స్పష్టమవుతోంది. దూరదృష్టితో జనసేన కార్యకర్తలు ఆలోచించాలని, తిరుపతిలో విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ తన అభిమానులను ప్రత్యేకంగా అభ్యర్థించారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక ఈ 2 పార్టీల మధ్య కొనసాగుతున్న బంధాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అన్నది భవిష్యత్తులో తేలుతుంది. రిజర్వ్డ్ కేటగిరీ ఎంపీ స్థానమైన తిరుపతి నియోజకవర్గానికి టీడీపీ ఇదివరకే పనగబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. అధికార పార్టీ సిట్టింగ్ సీట్ కావడంతో పాటు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి బలమైన నేతలు ఉండడంతో వైఎస్ఆర్సీపీ ఇక్కడ కాస్త అనుకూలత ఉంది. చాలా కాలంగా సోము వీర్రాజు సహా అనేక మంది బీజేపీ నేతలు తాము జనసేనతో కలిసి ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని సవాళ్లు విసురుతున్నారు. అయితే తెలంగాణలో దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికలలో 0 నుండి హీరో స్థాయికి ఎదిగిన తీరులో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎదుగుతారా, లేక చరిత్రను పునరావృతం చేస్తూ నోటాతో పోటీ పడతారా అన్నది తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలతో తేలిపోనుంది. ఇంకోవైపు రాష్ట్ర బీజేపీ నాయకత్వం అధికార వైఎస్ఆర్సీపీతో కుమ్మక్కయిందన్న ఒక విమర్శ ప్రధానంగా ఒక వర్గం ఎప్పటి నుండో వినిపిస్తూ ఉంది. అయితే తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ అధికార వైఎస్ఆర్సీపీని ఢీకొనడానికి ప్రయత్నిస్తుందా, లేక ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని టార్గెట్ చేసి టీడీపీని నిర్వీర్యం చేసే దిశలో ఎక్కువ ఫోకస్ చేసి అధికార వైఎస్ఆర్సీపీకి ఊపిరి పోస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా తిరుపతి ఉప ఎన్నిక జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీకి అనేక విధాలుగా బలమైన పరీక్షగా మారింది. 2019 ఎన్నికల్లో ఇక్కడ డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఈ ఉప ఎన్నికల్లో ఏ మేరకు ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది, లేక అసలు పుంజుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. టీడీపీ నుంచి
నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరు ఇప్పటికే ప్రకటించారు. ఇక అధికార వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి పేరు దాదాపు ఖరారు చేశారు. ఇక తిరుపతిలో బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటిస్తే బరిలో నిలిచేది ఎవరో తేలిపోనుంది. మరి జన సైనికులు బీజేపీకి సహాయం అందిస్తారా, లేదంటే అసమ్మతి గళంతో దూరమవుతారా? జనసేన సపోర్ట్ ఉన్నా లేకున్నా బీజేపీ విజయ తీరాలకు చేరుతుందా అన్న విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాటి స్పెషల్.